10 ఏళ్ల క్రితం పురుడు పోసుకుంది యూపీఐ. మనలాంటి దేశంలో యాప్స్ ద్వారా ఆన్లైన్లో పేమెంట్స్ ఎవరు చేస్తారంటూ చాలా మంది వెటకారం చేశారు. ఇప్పుడు వాళ్ళు వీళ్ళు అనే తేడా లేకుండా అందరూ యూపీఐ వాడుతున్నారు. 10 ఏళ్లలో యూపీఐ పేమెంట్స్ 13,000 రెట్లు వృద్ధి చెందాయి. ప్రపంచంలోనే అత్యధికంగా యూపీఐ చెల్లింపులు చేస్తున్న దేశంగా భారత్ నిలిచింది. భారత ఆర్థిక వ్యవస్థను డిజిటల్ బాట పట్టించడంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ సింపుల్ గా యూపీఐది కీలక పాత్ర. 2016 ఆగస్టు 25న ప్రారంభమైన ఈ వ్యవస్థకు 10 ఏళ్లు పూర్తయ్యాయి. ఆర్బీఐ నియంత్రణ పర్యవేక్షణలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పీసీఐ దీన్ని రూపొందించింది. ఫోన్ నంబర్స్, క్యూఆర్ కోడ్, మొబైల్ యాప్ల ద్వారా వ్యక్తి నుంచి వ్యక్తికి, వ్యక్తి నుంచి వ్యాపారికి రియల్ టైంలో జరిగే యూపీఐ చెల్లింపులు దశాబ్ద కాలంలో దేశ డిజిటల్ పేమెంట్స్ రంగంలో విప్లవం సృష్టించాయి. కేంద్ర ఆర్థిక శాఖ తెలిపిన వివరాల ప్రకారం 2016-17లో వార్షిక యూపీఐ లావాదేవీల సంఖ్య 1.78 కోట్లుగా ఉండగా 2025-26 నాటికి అది ఏకంగా 24,162 కోట్లకు పైగా పెరిగింది. అంటే దాదాపు 13,000 రెట్లు వృద్ధి నమోదైంది. అదే సమయంలో లావాదేవీల విలువ 7,000 కోట్ల నుంచి దాదాపు 314 లక్షల కోట్ల రూపాయలకు పెరిగింది. ఈ ఏడాది మే నెలలో యూపీఐ నెలవారీ లావాదేవీల సంఖ్య తొలిసారిగా 2,300 కోట్లను దాటి 2,320 కోట్లకు చేరుకుంది. జూలైలో ఏకంగా 2,366 కోట్ల లావాదేవీలతో 10 ఏళ్లలో సరికొత్త గరిష్ట స్థాయి నమోదైంది. ప్రస్తుతం రోజు దాదాపు 66 కోట్లకు పైగా లావాదేవీలు జరుగుతున్నాయి. లావాదేవీల సంఖ్యాపరంగా ప్రపంచంలోనే అతిపెద్ద రియల్ టైం పేమెంట్ సిస్టమ్గా యూపీఐని ఐఎంఎఫ్ గుర్తించింది. 2025 నాటికి ప్రపంచవ్యాప్తంగా రియల్ టైం పేమెంట్ లావాదేవీల్లో దాదాపు 49% వాటా యూపీఐదే. దేశీయ ఆవిష్కరణగా ప్రారంభమైన యూపీఐ ప్రస్తుతం యూఏఈ, ఫ్రాన్స్, భూటాన్, శ్రీలంక, నేపాల్, సింగపూర్, మారిషస్, ఖతార్, కంబోడియా, గ్రీస్, మాల్దీవుల్లోనూ అందుబాటులో ఉంది. డిజిటల్ చెల్లింపుల రంగంలో రాబోయే దశాబ్ద కాలంలో గొప్ప మార్పులకు శ్రీకారం చుట్టనుంది కేంద్ర ఆర్థిక శాఖ. కొత్త వినియోగదారులు, వ్యాపారులను ఈ వ్యవస్థలోకి తీసుకురావడం ద్వారా నిరంతర మార్పులు, సాంకేతిక పురోగతితో యూపీఐను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. 10 ఏళ్ల క్రితం యూపీఐ పెట్టినప్పుడు కూరగాయల వ్యాపారులు, పల్లెటూరులో షాపుల వారు దీన్ని ఉపయోగిస్తారా అంటూ కొందరు వెటకారం చేశారు. ఇప్పుడు వారంతా యూపీఐని వాడుతున్నారు. 5 రూపాయలు పెట్టి టీ తాగినా స్కాన్ చేసే చిల్లర లేదంటున్నారు. ఎకానమీ డిజిటలైజ్ అయింది, బ్యాంకుల్లో డబ్బులు పెరిగాయి. ఇంతకుముందు అందరూ క్యాష్ ద్వారా కొనే వాళ్ళందరూ ఇప్పుడు యూపీఐ ద్వారా పేమెంట్ చేస్తున్నారు. అటు వినియోగదారులకి, ఇటు వర్తకులకి, అండ్ చివరికి ప్రభుత్వానికి కూడా. ఎందుకంటే అందరూ బ్యాంకింగ్ సిస్టమ్ వర్క్ చేయడం వల్ల జీఎస్టీ కలెక్షన్స్ పెరిగాయి, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ కలెక్షన్స్ పెరిగాయి. ఒక్క యూపీఐ అనేది చిన్న టెక్నాలజీ కాదు, ఒక దేశానికి లాస్ట్ డెకేడ్ లో దేశం యొక్క ఆర్థిక వ్యవస్థకు చాలా హెల్ప్ చేసిన వ్యవస్థ. సో ఇక్కడ నుంచి ఎంత బాగా ముందుకు వెళ్తుంది అనేది చూడాల్సిందే. ఎందుకంటే రీసెంట్ గా ప్రభుత్వం చిన్న చార్జెస్ స్టార్ట్ చేసింది యూపీఐ మీద. కాకపోతే ఒకటే చేయాల్సింది ఇంపార్టెంట్ ఏంటంటే 86% ట్రాన్సాక్షన్స్ 500 రూపాయల కన్నా తక్కువ ఉన్న ట్రాన్సాక్షన్స్. ప్రభుత్వం వేసింది ఏంటి, 2,000 ఆ పైన ఉన్న వాటికి మాత్రం 0.25% ఛార్జ్ విధించింది. సో దట్ ఈ టెక్నాలజీ గానీ, ఈ ప్లాట్ఫామ్ గానీ సర్వైవ్ కావడానికి. సో ఇక్కడ నుంచి ఎలా వెళ్తుందో తెలీదు, బట్ యూపీఐ మాత్రం లాస్ట్ 10 సంవత్సరాల నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ చేంజ్ లైఫ్ లో. చాలా మంది డబ్బులు పెట్టుకోకుండా కూడా పాకెట్ లో బయటకు వెళ్లే అవకాశం ఓన్లీ యూపీఐ తీసుకొచ్చింది. ఒక మొబైల్ ఫోన్ ఉంటే చాలు. అండ్ ఈవెన్ ఇప్పుడైతే కొత్తగా లాస్ట్ 1 year లో పాతకాలపు మొబైల్ ద్వారా కూడా యూపీఐ, అంటే ఎక్కడైతే ఈ స్క్రీన్ లేకుండా పాత మొబైల్లో కూడా యూపీఐ తీసుకొచ్చారు. సో ఇది ఒక నిజంగా ఒక రెవల్యూషన్ భారత. యూపీఐ ఇప్పుడు దేశంలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థకు వెన్నెముకగా మారింది. అంబానీ నుంచి సామాన్యుడి వరకు అందరూ దీన్నే ఉపయోగిస్తున్నారు. వేర్వేరు బ్యాంకులు, యాప్లు ఉన్నా పరస్పరం పనిచేసేలా యూపీఐ వ్యవస్థ రూపొందటంతో యూపీఐనే ఇష్టమైన చెల్లింపు మార్గంగా నిలిచింది. డిజిటల్ సదుపాయాలు అందని వర్గాలకు కూడా ఇది చేరువైంది. ఆర్థిక సేవలను మరింత మందికి అందుబాటులోకి తీసుకురావడంలో యూపీఐ కీలక పాత్ర పోషించింది. 2026 జూలై నాటికి యూపీఐలో 741 బ్యాంకులు పనిచేస్తున్నాయి.
2016 ఏప్రిల్లో యూపీఐ ప్రారంభమైనప్పుడు 21 బ్యాంకులు మాత్రమే ఇందులో ఉన్నాయి. మొత్తం డిజిటల్ పేమెంట్స్ లో యూపీఐ వాటా 84% ఉంది. ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, పేమెంట్ బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంకులు ఇలా వివిధ రకాల బ్యాంకులు యూపీఐలోకి వచ్చాయి. దీనివల్ల దేశంలోని వివిధ ప్రాంతాలకు యూపీఐ సేవలు మరింత విస్తరించాయి.